లోకల్ న్యూస్ నేను తులసి ముందుగా హెడ్లైన్స్ కాంగ్రెస్ సర్కార్ 20 నెలల్లో చేసింది శూన్యం. కాంగ్రెస్ చేసింది జనహిత పాదయాత్ర కాదు జన దగా యాత్ర అని ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు స్పష్టం. కాంగ్రెస్ సర్కార్ వేసింది కమిషన్ కాదు అది కాంగ్రెస్ కక్ష సాధింపు కమిషన్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ధ్వజం. పెన్షన్ పెంపులో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ విధానాలపై 13న హైదరాబాద్ లో మహాగర్జన నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం. కార్పొరేట్ కళాశాలలో కామాంధుడు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్. ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అభిజ్ఞాన్ మాళవియా అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తారని వెల్లడి. కుర్నాపల్లిలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. గ్రామంలో ఫాగింగ్ చేయడంతో నిర్లక్ష్యం వహించిన కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రైడేను డ్రై డే పక్కాగా అమలు కావాలని ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల ప్రగతిపై ఆరా తీశారు. ఎడపల్లి మండలం కుర్నాపల్లి గ్రామంలో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు జరిపారు. స్థానికంగా గల పల్లె దవాఖానాను సహకార సంఘం ఎరువుల గోడౌన్ ను సందర్శించారు. ముందుగా పల్లె దవాఖానాను కలెక్టర్ తనిఖీ చేసే నిర్వహణ తీరును పరిశీలించారు. సిబ్బంది హాజరు, అవుట్ పేషెంట్ల రిజిస్టర్లను తనిఖీ చేశారు. టీబీ ముక్త భారత్ అభియాన్ అమలుతో పాటు సీజనల్ వ్యాధుల నియంత్రణకు చేపడుతున్న చర్యల గురించి ఆరా తీశారు. గ్రామంలో ఇతర ప్రాంతం నుండి వచ్చిన ఒకరికి డెంగ్యూ వచ్చిందని ఆరోగ్య కార్యకర్త శైలజ కలెక్టర్ దృష్టికి తెచ్చారు. దీంతో దోమల నియంత్రణ కోసం చేపడుతున్న చర్యల గురించి సమీక్షించిన సందర్భంగా స్ప్రే, ఫ్యాగింగ్ చేయించడం లేదని వెల్లడి కావడంతో గ్రామ కార్యదర్శి సురేష్ పై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన నెలన్నర రోజుల నుండి పదే చెబుతున్నప్పటికీ ఇంతవరకు స్ప్రే ఎందుకు చేయించలేదని నిలదీశారు. అక్కడి నుండి జిల్లా పంచాయతీ అధికారికి ఫోన్ చేసి అన్ని జీపీలలో పక్కాగా ఫాగింగ్ జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలని కలెక్టర్ ఆదేశించారు. ఒక్కో గ్రామం వారీగా పరిశీలన జరిపించి నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రతి పక్షం రోజులకు ఒకసారి తప్పనిసరిగా అన్ని నివాస ప్రదేశాలలో ఫాగింగ్ చేయించాలని, ఫ్రైడే డ్రై డే పక్కాగా అమలయ్యేలా చూడాలని గ్రామ కార్యదర్శిని ఆదేశించారు. ప్రజల ఆరోగ్యాల పరిరక్షణ విషయంలో అలసత్వానికి తావు లేకుండా సమర్థవంతంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీలు పొందిన లబ్ధిదారులు అందరూ ఇంటి నిర్మాణం చేపట్టేలా పర్యవేక్షణ జరపాలని ఆదేశించారు. ఆర్థిక స్తోమత లేని లబ్ధిదారులకు స్వయం సహాయక సంఘాల ద్వారా ₹1,00,000 వరకు రుణ సదుపాయం కల్పిస్తున్నామని, రాష్ట్రంలోనే అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇప్పటికే ₹30 కోట్ల పైచిలుకు రుణ సదుపాయం అందించడం జరిగిందని కలెక్టర్ వివరించారు. ఇంకనూ అవసరమైన వారికి రుణ వసతి సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం ₹5 లక్షల ఆర్థిక సహాయం అందిస్తుండగా ఉచిత ఇసుకను సమకూరుస్తున్నామని గుర్తు చేశారు. అయినప్పటికీ లబ్ధిదారులు ఎవరైనా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ముందుకు రాకపోతే అలాంటి వారి నుండి రాతపూర్వకంగా లేఖలు తీసుకుని లబ్ధిదారుల జాబితా నుండి పేర్లను తొలగించాలని, వారి స్థానంలో అర్హత కలిగిన ఇతరులకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు. 100% ఇందిరమ్మ ఇళ్ల పనులు ప్రారంభమయ్యేలా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరుపుతూ ఇంటి నిర్మాణం చేపట్టేలా లబ్ధిదారులను ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన 2 పడక గదుల ఇళ్లను అర్హులైన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఎంపీడీఓ ఆఫీసులో ప్రజాపాలన సేవా కేంద్రం కొనసాగుతున్న విషయం ప్రజలందరికీ తెలిసేలా కార్యాలయం వద్ద ఫ్లెక్సీని ఏర్పాటు చేయించాలని సూచించారు. కాగా ఎరువుల గోడౌన్ ను తనిఖీ చేసిన కలెక్టర్ ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఈ విషయమై కలెక్టర్ స్పందిస్తూ జిల్లాలో ఎప్పుడు కూడా 11,000 మెట్రిక్ టన్నుల వరకు ఎరువుల నిల్వలు మిగిలి ఉండగానే కొత్తగా ఎరువుల స్టాక్ తెప్పించుకోవడం జరుగుతుందని అన్నారు. అన్ని ప్రాంతాలలో ఎరువులు అందుబాటులో ఉండేలా ప్రణాళికబద్ధంగా చర్యలు తీసుకున్న ఫలితంగా ఎక్కడా కూడా కొరత ఏర్పడలేదని, రైతులు కూడా ఒకేసారి కాకుండా తమ అవసరాలకు అనుగుణంగా ఎరువులను తీసుకువెళ్లాలని కలెక్టర్ సూచించారు.
ఈ వానాకాలం సీజన్ పంటకు సంబంధించి ఇప్పటికే 2 దఫాలుగా ఎరువుల వాడకం పూర్తయిందని, చివరిదైన 3వ దఫా వినియోగం సజావుగా సాగుతుందని గుర్తు చేశారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు. ఇది కాకుండా ఇంకెంత అవసరం సీజన్ లోపల సఫిషియెంట్ ఇంకా ఇది ఐదు సెంటర్లలో ఓన్లీ వరి ఎంతమంది ఎక్కువ మటుకు 90% ఫస్ట్ నుండి వేయాలా లేదంటే బోనస్ నుండి పేరుకు అది కార్పొరేట్ కళాశాల, కానీ అందులో పనిచేసే అధ్యాపకుడు కామాంధుడని నిరూపితమైంది. వరంగల్ కేంద్రంగా పురుడు పోసుకున్న శ్రీ రాజరాజేశ్వరి ఎడ్యుకేషన్ సొసైటీ తెలుగు రాష్ట్రాలలో వారి బ్రాంచ్లను తెరిచింది. ఒక్క నిజామాబాద్ నగరంలోని ఎస్ఆర్ సంస్థకు 7 బ్రాంచ్లు ఏర్పాటు చేశారు. గతంలో గంగస్థాన్ బ్రాంచ్ లో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. తాజాగా వినాయక్ నగర్ బాలికల కళాశాలలో మరోసారి ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. 2025-26వ విద్యా సంవత్సరం మొదలై 2 మాసాలు కూడా గడవలేదు. 10వ తరగతి పూర్తి చేసి ఇంటర్లో చేరిన విద్యార్థినులు కళాశాల వాతావరణానికి పూర్తిగా అలవాటు పడలేదు. ఎస్ఆర్ బాలికల జూనియర్ కళాశాల వినాయక్ నగర్ బ్రాంచ్ లో చేరిన జిల్లాకు చెందిన విద్యార్థినికి మొదటి రోజు నుండే కళాశాలలోని లెక్చరర్ రూపంలో ఆమె చదువుకు ఆటంకం కల్పించడంతో పాటు అసభ్యంగా ప్రవర్తించి విద్యార్థిని బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. మానసికంగా కుంగిపోయిన ఆ విద్యార్థిని మనసులో క్షోభపడుతూ ఏం చేయాలో తోచక ఉండిపోయింది. అంతలోనే హోంసిక్ హాలిడేస్ కు ఇంటికి వెళ్లిన విద్యార్థిని కళాశాలకు వెళ్లేందుకు సుముఖత చూపలేదు. కానీ కుటుంబీకుల ఒత్తిడి మేరకు కళాశాలకు చేరుకుంది. కానీ ఆమె బాధను ఎవరికి చెప్పకపోవడంతో తిరిగి ఆ లెక్చరర్ ఆమెను వేధించసాగాడు. భరించలేక విషయాన్ని ఆమె సోదరునికి తెలిపింది. విద్యార్థుల రక్షణగా ఉండి వారి బాగోగులు చూడాల్సిన జోనల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ తమకేమీ పట్టినట్టు వివరించారు. విద్యార్థి కుటుంబ సభ్యులు సోమవారం మధ్యాహ్నం కళాశాలకు చేరుకుని ప్రిన్సిపాల్ ను నిలదీయగా తమకేమీ సమాచారం లేదని ఎదురు సమాధానం ఇవ్వడం జరిగింది. సదరు లెక్చరర్ ను తమకు అప్పగించాలని కోరగా ఈ విషయం గుర్తించిన కళాశాల సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాలు సైతం కళాశాల వద్దకు వెళ్లి నినాదాలు చేయడంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కళాశాలకు చేరుకున్న పోలీసులు బాలిక వాంగ్మూలం నమోదు చేశారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న లెక్చరర్ గణేష్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విషయంపై స్పందించేందుకు పోలీసులు నిరాకరించారు. ఎస్ఆర్ విద్యా సంస్థలో విద్యార్థులకు పాఠాలు బోధించాల్సింది పోయి ఇలాంటి దిగజారుడు కార్యకలాపాలకు పాల్పడటం సిగ్గుచేటని పీడీఎస్యూ విద్యార్థి సంఘం నాయకుడు రాజేశ్వర్ పేర్కొన్నారు. కళాశాల గుర్తింపు రద్దు చేసి ఆడపిల్లలపై అఘాయిత్యానికి పాల్పడ్డ అధ్యాపకునిపై పోక్సో కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కళాశాల జోనల్ ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ మాత్రం స్పందించకుండా మౌనంగా ఉండటం వెనుక మర్మం ఏంటి? అసలు ఈ కార్పొరేట్ కళాశాలను నడిపిస్తున్న గోవర్ధన్ ఎక్కడా? పోలీసుల విచారణలో ఏవి తేలింది అనే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గతంలో జరిగిన ఘటనను సైతం లోకల్ న్యూస్ బట్టబయలు చేసింది. అదే రీతిలో పూర్తి స్థాయి సమగ్ర సమాచారాన్ని సేకరించే లోకల్ న్యూస్ వీక్షకులకు తెలియపరుస్తుంది. నిజామాబాద్ నగరంలో ఉన్నటువంటి వినాయక్ నగర్లో ఉన్న ఎస్ఆర్ మహిళా జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరం విద్యార్థిని పైన ఇక్కడే పనిచేస్తున్నటువంటి బాటనీ లెక్చరరు ఆమెను అసభ్యంగా తాకడం, అదేవిధంగా అంతకుముందు కూడా లైంగికంగా అనేక సార్లు ఈరోజు వేధించడం జరిగింది. ఇదే విషయాన్ని పీడీఎస్యూ విద్యార్థి సంఘంగా అమ్మాయి కూడా మాకు వివరించింది. ఇదే విషయాన్ని ఇక్కడ ఎస్ఆర్ కళాశాల యాజమాన్యంలో పోలీసులు కానీ మహిళా పోలీసులు కూడా అందరు కూడా వచ్చారు. ఆమె కూడా స్టేట్మెంట్ ఈరోజు రికార్డు చేస్తున్నారు. ప్రైవేటు కార్పొరేటు హాస్టళ్లలో లక్షల రూపాయలు ఈరోజు విద్యార్థులు ఈరోజు కట్టిస్తే వాళ్ళకు మొత్తం కూడా రక్షణ లేకుండా పోయింది. అనేక మంది విద్యార్థులు కూడా కార్పొరేటు విద్యా సంస్థలలో ఆత్మహత్యలు చేసుకోవడానికి ఇటువంటి ఘటనలే ఈరోజు కారణమవుతున్నాయి.
వెంటనే ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే ఘటనకు సంబంధించినటువంటి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన పోక్సో యాక్టు నమోదు చేయాలి. అదేవిధంగా కళాశాల యాజమాన్యం కూడా వెంటనే చట్టరీత్యా చర్యలు చేపట్టాలని మేము పీడిఎస్ విద్యార్థి సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. లేంచో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరికగా జారీ చేస్తున్నాం. వినాయక్ నగర్లో ఉన్నటువంటి ఎస్ఆర్ జూనియర్ మహిళా కాలేజ్ ఏదైతే ఉందో దాంట్లో గణేష్ అనే లెక్చరర్ విద్యార్థినిపై లైంగికంగా వేధించడం జరిగింది. ఈ కార్పొరేట్ నిజామాబాద్ జిల్లాలో అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థల్లో 4 గోడల మధ్య ఏమవుతుందో బయటకు రాని పరిస్థితి ఈరోజు కనబడతా ఉంది. వేల కొద్ది ఫీజులు తీసుకుంటున్నా కానీ విద్యార్థులు అమ్మాయిలకి కనీసం మహిళలు ఉన్నటువంటి కాలేజీలో అయినా కానీ సీసీ కెమెరాస్ పెట్టాలనే కామన్ సెన్స్ కూడా ఈరోజు లేకుండా పోతుంది. ఈ లక్షలు దోచుకుంటున్నటువంటి యాజమాన్యాలు ఇప్పుడు 4 గోడల మధ్య ఇంకా ఎన్ని జరుగుతున్నాయో బయటకు తెలియకుండా ఈ ఒక్క విషయం మాత్రమే బయటకు వచ్చింది. ఇలా ప్రతి నిజామాబాద్ జిల్లాలో మరో విద్యా సంస్థలో కూడా ఇలాగే లైంగికంగా వేధింపులు జరిగినాయని చెప్పేసి వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. అసలు ఈ ఇంటర్ కాలేజీలలో అసలు ఏం జరుగుతూ ఉంది, యాజమాన్యాలు ఏం చేస్తూ ఉన్నాయి, మహిళలకు విద్యా సంస్థలో భద్రత లేకపోతే ఇంకా ఎక్కడ భద్రత ఉంటుందని చెప్పేసి తెలంగాణ విద్యార్థి పరిషత్గా డిమాండ్ చేస్తున్నాం. ఎవరైతే గణేష్ అనే లెక్చర్ ఉన్నారో వానిపై కఠిన చర్యలు తీసుకోవాలి, పోక్సో యాక్ట్ బుక్ చేయాలి. ఇప్పుడే ఎస్ఐ గారితో కూడా మాట్లాడడం జరిగింది. సార్ కూడా రేపు ఈవినింగ్ వరకు ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా అభిజ్ఞాన్ మాళవియా బాధ్యతలు స్వీకరించారు. ఆర్మూర్ అభివృద్ధిలో తన వంతు బాధ్యతలను నెరవేరుస్తానని పేర్కొన్నారు. ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం రోజు ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా అభిజ్ఞాన్ మాళవియా బాధ్యతలను స్వీకరించారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం అభిజ్ఞాన్ మాళవియా ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా నియమించారు. ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అభిజ్ఞాన్ మాళవియా గతంలో ఆదిలాబాద్ జిల్లాలో 1 సంవత్సరం ట్రైనీ ఐఏఎస్ అధికారిగా విధులు నిర్వహించారు. అటుపై 2 నెలలు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య శాఖ మంత్రి వద్ద అసిస్టెంట్ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. ఇకపై ఆర్మూర్ ప్రాంత అభివృద్ధిలో తన వంతు పాత్రను నిర్వర్తిస్తారన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అధికారులు పూర్తిస్థాయి అధ్యయనం జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేసేందుకు సిద్దమయ్యారు. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని నాటి నీటిపారుదల శాఖ మంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎల్ఈడీ తెరపై ప్రత్యక్ష ప్రసారాన్ని మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు వీక్షించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదు, కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని మాజీ మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం నుండి తీసుకున్న జాగ్రత్తలను హైదరాబాద్ నుండి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేశారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం భారీ ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రత్యక్ష ప్రసారాన్ని తిలకించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు వాసనగారి జీవన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తా, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ దాదనగారి విఠలరావు, మాజీ జెడ్పీటీసీ బాజిరెడ్డి జగన్, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యక్ష ప్రసారం అనంతరం జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి మాట్లాడుతూ అపర భగీరథ యత్నానికి నిలువెత్తు నిదర్శనం కేసీఆర్ అని కొనియాడారు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ జాతిపిత కేసీఆర్ పై కక్ష పెంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపి ఆయనను అరెస్టు చేసి రాక్షసానందం పొందే కుట్ర చేస్తున్నారని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆసనగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ని టచ్ చేస్తే తెలంగాణ అగ్నిగుండంగా మారుతుందని ఆయన హెచ్చరించారు. అది కాళేశ్వరం కమిషన్ కాదని, కాంగ్రెస్ కక్ష సాధింపు మిషన్ అని జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు. 6 ఏళ్ల కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు 100 ఏళ్ల కన్నీళ్లు తుడిచాయని ఆయన పేర్కొన్నారు. కేసీఆర్ అపర భగీరథ యత్నానికి కాళేశ్వరం ప్రాజెక్టు నిలవెత్తు నిదర్శనమన్నారు. దేశానికి అన్నం పెట్టే అక్షయ పాత్ర లాంటి కాళేశ్వరం ప్రాజెక్టు మహాజల శక్తి పీఠమని, దేశానికి మార్గదర్శకం చేసిన సాగునీటి పాఠమని, తెలంగాణ జాతికి విశ్వఖ్యాతి తెచ్చిన కీర్తి కిరీటమని జీవన్ రెడ్డి అభివర్ణించారు. కేసీఆర్ పనితీరుపై కాంగ్రెస్ ది ఓర్వలేనితనమని ఆయన విమర్శించారు. చంద్రబాబు డైరెక్షన్ లో పనిచేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయి చిప్పకుడు తిన్నాననే అక్కసుతో రగిలిపోతున్నారని ఆయన అన్నారు. తాను తప్పు చేసి జైలుకు పోయానన్న వాస్తవాన్ని గ్రహించకుండా గుడ్డిగా కేసీఆర్ పై పగ పెంచుకున్న రేవంత్ కాళేశ్వరం ప్రాజెక్టుపై లేనిపోని నిందలు మోపి కేసీఆర్ కు అవినీతిని అంటగట్టే దుస్సాహసానికి పాల్పడ్డారని ఆయన మండిపడ్డారు. 3వ విడత ఉద్యమానికి రెడీగా ఉండాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తాలు సైతం రాష్ట్ర ముఖ్యమంత్రిపై విమర్శలు చేశారు. కాళేశ్వరం మీద వచ్చినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా
కాంగ్రెస్ బీజేపీ కుట్రలంతా పటాపంచలైపోయినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఇట్లాంటి డ్రామాలు చేస్తే కేసీఆర్ని ఎవరైనా టచ్ చేయాలని చూస్తే, కాళేశ్వరం విషయంలో కానీ ఇతర విషయాల్లో కానీ ఇబ్బంది పెట్టాలని చూస్తే తెలంగాణ అగ్నికుండం అవుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. తడారి ఎడారిగా మారిన తెలంగాణ భూములు, పచ్చబారేలా చేసిన కాళేశ్వరం జలాధారాలు చూసి కాంగ్రెస్ కళ్ళు ఎర్రబారుతున్నాయని చెప్పి ఈ సందర్భంగా ఇందాక చాలా విపులంగా, వివరణాత్మకంగా, క్లుప్తంగా పెద్దలు గౌరవనీయులు హరీష్ రావు గారు ఇచ్చిన ప్రజెంటేషన్తో యావత్ తెలంగాణలో ఇవాళ జిల్లా ఆఫీసులో అన్ని నియోజకవర్గాల నుంచి దాదాపుగా 1000-1500 మంది నాయకులు, రైతులు, ప్రజాప్రతినిధులు అందరూ వచ్చి చూసి ఏమని చెప్తున్నాం. మేము నిజంగా వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. విజయవాడ పొలిమేరలో పోయి మేము తెలంగాణ పొలిమేర వాళ్ళకి వెల్కమ్ చెప్తాం. మా నలుగురు కలిసి కొట్లాడినా కూడా సమాధానం చెప్పేటటువంటి సత్తా మా తెలంగాణ ప్రజల మీద ఉంది, మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల ముందు అని చెప్పి తెలియజేస్తూ, మరి ఇకనైనా ఈ దాడులు మానుకోవాలి, కేసీఆర్ గారి మీద పెట్టేటటువంటి శాపనార్థాలు మానుకోవాలి. ప్రజలు మీకు 5 సంవత్సరాల సమయం ఇచ్చిర్రు, వాళ్ళను ఉద్ధరించే పనులు చేయండి తప్ప ఈ శాపనార్థాలు మానుకోవాలని చెప్పేసి ప్రభుత్వాన్ని సూచిస్తూ, బీజేపీ వాళ్ళని కూడా నేను చెప్తున్నా, ఒక్క ఎమ్మెల్యే, ఒక్క ఎంపీ కూడా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడలేదు. మీరు మాట్లాడితే వారి గురించి మాట్లాడి ఇంకా చాలు, మా ప్రభుత్వం అయిపోయింది, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం, మీరు దమ్ముంటే అధికారంలో ఉన్న ప్రశ్నించండి తప్ప మమ్మల్ని కాదు అని చెప్పి సూచిస్తూ మరి అవకాశానికి ధన్యవాదాలు. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ నాయకుల ఆదేశం మేరకు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో 12 గంటల నుంచి 1 గంట అన్నర వరకు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారి యొక్క ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క పూర్తి వివరాలు వారు అందించినందుకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి పోరాటాలు, ఈ ప్రభుత్వం చేసే కుట్రలు బహిర్గతమవుతూ ఉన్నాయి. ఒక విషయం నేను చెప్పాల్సుకున్నానని, కాంగ్రెస్ హయాంలో తోడేటి ప్రాజెక్టుకు జనాలను దగా చేసే యాత్ర జనహిత పాదయాత్ర అని ఎద్దేవా చేశారు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. 20 నెలల పాలనలో చేసింది ఏంటని ప్రశ్నించారు. 6 గ్యారంటీలు, 420 హామీలు ఏవయ్యాయని ప్రశ్నించారు. భారతీయ జనతా పార్టీ నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన పత్రికా సమావేశంలో నిజామాబాద్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజలను మరోసారి మోసం చేయాలనే వంచనతో కాంగ్రెస్ యాత్ర చేపట్టిందని అన్నారు. కాంగ్రెస్ చేపట్టిన జనహిత పాదయాత్రలో జనాలు కరువై జనరహిత పాదయాత్రగా మారిందని ఎద్దేవా చేశారు. గ్రామాలలో కాంగ్రెస్ ను ఎవ్వరూ నమ్మే పరిస్థితి లేక యాత్రకు డబ్బులు ఇచ్చి జన సమీకరణ చేశారని, స్వయంగా పీసీసీ అగ్ర నాయకుడు డబ్బులు పంపినాము, నియోజకవర్గాలలో జన సమీకరణ చేయాలని ఆదేశించి యాత్రను అపహాస్యం చేశారన్నారు. తెలంగాణ ప్రజలకు ఏమి ఒరగబెట్టారని కాంగ్రెస్ పాదయాత్ర చేస్తుందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందన్నారు. పేదలకు పంపిణీ చేసే సన్నబియ్యం, ఇందిరమ్మ గృహాలలో కేంద్రం వాటా గురించి చెప్పకుండా మొత్తం తామే చేస్తున్నామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ సాగర్ రాథోడ్, మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్, కార్పొరేటర్ నిజామాబాద్ బీజేపీ నాయకులు లక్ష్మీనారాయణ, ప్రభాకర్, పవన్, ఆనంద్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకు ఈ పాదయాత్ర, ఎందుకు పాదయాత్ర చేస్తున్నారు అంటే, ప్రతిపక్షంలో ఉంటే కొన్ని పార్టీలు పాదయాత్ర చేస్తాయి. ఏదో 20 నెలలు మేము సాధించిన ప్రజలకు తీసుకెళ్ళడానికి చేస్తున్నామని చెప్తా ఉన్నారు. నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, తెలంగాణ ప్రభుత్వానికి, మిమ్మల్ని గ్రామాలలో మీరు ఏదైతే పాదయాత్ర చేస్తూ ఉన్నారో మిమ్మల్ని ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే మీరు డబ్బులిచ్చి స్వయంగా రథం మీద నిల్చొని పిసిసి అధ్యక్షుడే చెప్పిండు. ఏం చెప్తున్నాడు? మైక్లో వినపడ్డది అందరికీ, తెలంగాణ ప్రజలందరికీ వినపడ్డది. ఫలానా నియోజకవర్గాల కోసం మేము పైసలు ఇచ్చినాం, తీసుకోండి అని. అంటే డబ్బులు ఇచ్చి జనాలను సమీకరించి ఏదైతే మీరు 6 గ్యారంటీలు, 5 డిక్లరేషన్లు,
420 హామీలు ఇచ్చి గద్దెనెక్కి అవి ఏవి అమలు పరచకుండా డైవర్షన్ చేస్తూ ఉన్నారు పబ్లిక్ని. నేను అడుగుతా ఉన్నా, సన్నం బియ్యం మేము ఇస్తున్నామని చెప్పిండ్రు. ఎక్కడ పోతే అదే సన్న బియ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సన్న బియ్యం మీరు ఏదైతే 6 కిలోలు ఇస్తూ ఉన్నారో దాంట్లో 5 కిలోలు కేంద్ర ప్రభుత్వమే ఇస్తూ ఉంది. ఇక ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటిదంటే, ఇవన్నీ కూడా రాబోయే స్థానిక ఎన్నికల్ని దృష్టి పెట్టుకొని డ్రామా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్ల విషయం అత్యధిక శాతం దాంట్లో కేంద్ర ప్రభుత్వందే. ఇక్కడ ఆ టాపిక్ మాట్లాడరు. ఇక మీరు ఇస్తున్న గ్యారంటీలు ఏం అమలు చేసిందని, మీరు మహిళలకు ఇస్తున్న ప్రతి మహిళకు 2500 ఇచ్చిండ్రా? కళ్యాణ లక్ష్మితో పాటు తులం. దర్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అమ్మ ఒడి కార్యక్రమాన్ని నిర్వహించారు. తల్లి పాల ప్రాముఖ్యతను వివరించడంలో అంగన్వాడీ కార్యకర్తలు ఎంతో తోడ్పడుతున్నారని ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి అన్నారు. దర్పల్లి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో అమ్మఒడి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మెడికల్ ఆఫీసర్ సుశాంత్ రెడ్డి గర్భవతులకు, బాలింతలకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో చెప్పారు. తల్లిపాలను అందించే పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ బుజ్జి మాట్లాడుతూ తల్లిపాల వారోత్సవాలు ఈ నెల 1 నుండి ఆగస్టు 8 వరకు నిర్వహిస్తామని తెలిపారు. పుట్టిన పిల్లల గురించి 6 నెలల నుండి 24 పిల్లల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించామని ఆమె చెప్పారు. 6 నెలల వరకు తల్లిపాలు మాత్రమే పట్టాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ సరిత, హెల్త్ సూపర్వైజర్ భూలక్ష్మి, అంగన్వాడీ కార్యకర్తలు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దర్పల్లి సిహెచ్సిలో తల్లిపాల వారోత్సవాలపైన ఆగస్టు 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మనం తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. అందులో భాగంగా ఈరోజు అమ్మఒడి కార్యక్రమం నడుస్తూ ఉంది. మేము ఇక్కడికి వచ్చి తల్లులకు మరియు గర్భిణీలకు మరియు నర్సింగ్ మదర్స్కి తల్లిపాలపైన అవగాహన కల్పించడం జరిగింది. ఇంకోటి 6 నెలల నుంచి 24 నెలల వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ పుట్టిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బిడ్డ పుట్టిన వెంటనే అంటే నార్మల్ డెలివరీ అయితే కనుక పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వచ్చు. అదేవిధంగా సిజరీన్ అయినా కానీ బిడ్డని తల్లి పైన పడుకోబెట్టి పాలు ఇప్పియచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. కేవలం పుట్టిన వెంటనే తల్లిపాలే ఇవ్వాలి, ఎటువంటి బయట పదార్థాలు ఇవ్వకుండా గ్లూకోజ్ కానీ, తేనె కానీ, వాటర్ కానీ, బయట పాలు కానీ అటువంటి ఏమి ఇవ్వకుండా తల్లిపాలు మాత్రమే పట్టాలి. ఇవి తల్లిపాలు చాలా శ్రేష్టమైనవి. తల్లిపాలలో చాలా పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి పుట్టిన వెంటనే తల్లి నుంచి వచ్చే ఏవైతే ముర్రు పాలు ఉంటాయో అవి ఖచ్చితంగా పట్టాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా 6 నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే పట్టాలి. 6 నెలలు పూర్తయిన తర్వాత 7వ నెల నుంచి 2 సంవత్సరాల వరకు తల్లిపాలతో పాటు అదనపు ఆహారం బాలామృతం ఇస్తూ పిల్లలకి ఇవ్వాలని. రాబోయే కాలం అంతా రోబోటిక్ యుగమని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి తెలిపారు. నేటి తరం యువత టెక్నాలజీపై మక్కువ పెంచుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనిషి జీవితంలో భాగమైందన్నారు. భీమ్గల్ ప్రభుత్వ బాలికల పాఠశాలలో రోబోటిక్ టెక్ ఎక్స్పో నిర్వహించారు. పట్టణంలోని భీమ్గల్ బాలికల ప్రభుత్వ పాఠశాలలో అడ్విటెక్ రోబోటిక్ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం టెక్ రోబో క్వెస్ట్ 2025 కార్యక్రమం నిర్వహించారు. దీనిలో భాగంగా ఆధునిక టెక్నాలజీపై విద్యార్థులకు ఎక్స్పో అవగాహన కలిగించారు. గ్రామీణ ప్రాంతంలో చదువుకుంటున్న పిల్లలకి ఏఐ రోబోటిక్స్ మీద అవగాహన, వాటి మీద ప్రాముఖ్యత తెలపాలి అనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించామని ఈ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ మారుతి తెలిపారు. పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు మాట్లాడుతూ టెక్ వైపు ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఎక్స్పో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అడ్విటెక్ రోబోటిక్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీకాంత్ రామవత్, ఎంఈఓ స్వామి, పైడిమరి లింబాద్రి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కాలంలో మాకు ఏమైందంటే 10th అయిపోయినా కదా మంచిగా హైదరాబాద్లో ఐఐటి అకాడమీ శ్రీ చైతన్యంలో ఫ్రీ వచ్చింది. ఫ్రీ సీట్ అప్పుడు ఒక్కనే అక్కడ హైదరాబాద్లో దగ్గర అప్పుడు ఫీజు 70,000 ఉంది. ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి నేను అక్కడికి వెళ్ళే స్థాయి నేను గొప్ప అనుకున్నాను. అక్కడ 2 years కంప్లీట్ అయిపోయింది, ఇంటర్మీడియట్, దాని తర్వాత బీటెక్ వెళ్ళిపోయాను. బీటెక్లో ఇట్లానే
చదువుకున్నాను సివిల్ డిపార్ట్మెంట్ అన్నారు. సివిల్ అంటే ఏంటి అని అంటే మనకు హౌస్ కన్స్ట్రక్షన్స్, రోడ్ డిజైన్స్, బ్రిడ్జెస్ కట్టడం, ఇవన్నీ ప్లాన్స్ ఇస్తున్నాను. ఇదంతా బీటెక్లో నడుస్తుంది. అప్పుడు అనిపించేది ప్రతిసారి ఇవన్నీ మనకు ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రిపుల్ కావచ్చు, మన సివిల్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, ఇవన్నీ ఏంటి అంటే జనరల్ మనం అందరం చూసేది ఇవన్నీ. ఎలాగా అంటే ఇప్పుడు సివిల్ అంటే ఒక కాపీ మేసి కూడా కడతారు. సివిల్ ఇంజనీర్ ప్లాన్ లేకుండా అతను కట్టేస్తారు. ఒక ఎలక్ట్రికల్ మాత్రం ఎలక్ట్రికల్ ఏం చేస్తారు, ఒక చదువురాను కూడా ఏం చేస్తాడు, వైరింగ్ వేసేస్తారు. మెకానికల్ అంటే ఇప్పుడు నార్మల్గా బైక్ మెకానిక్స్, కార్ మెకానిక్స్ ఉంటారు, ఇవి కూడా చేస్తారు. ఇందులో కొత్తదనం ఏముంది, అసలు మనం చేస్తున్న దానికి ప్రతిఫలం ఏముంది? మహా అయితే ఏమైతుంది, ఇప్పుడు మహా అయితే బీటెక్ అయిపోతే దాదాపు 10,000 జీతం చేసుకోవాలి. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు లక్షలు పోసి ఇప్పుడు నేనంటే మనకు సీట్ వచ్చింది కాబట్టి మనం వెళ్ళిపోయాం ఫ్రీగా. ఇప్పుడు మిగతా వాళ్ళకైతే ఇప్పుడు డబ్బులు కట్టుకొని వెళ్ళిపోవాలి. ఇప్పుడు అందరికి ఒకటే క్వశ్చన్ వస్తుంది, ఈ సివిల్ అంటే ఏంటి, మెకానికల్, ఇదంతా బయట వాళ్ళు చేస్తున్నారు కదా, ఇందులో ప్రత్యేకత ఏముంది, ఇందులో ఏముంది అసలు? కంప్యూటర్ సైన్స్ అంటే ఏంటి? కంప్యూటర్ సైన్స్ ఏంటి? బయట డాటా ఆపరేటర్ కూడా కంప్యూటర్ గురించి తెలుసు. ఇట్స్ నాట్ అబౌట్ ఆల్ థింగ్స్. నువ్వు ప్రొఫెషనల్గా ఎలా వెళ్తున్నావు అనేది పాయింట్. ఒక మేస్ వీలు కడతాడు, మేస్ వీలు కడితే 5 సంవత్సరాలు అవుతుంది, తర్వాత గోడలు కానీ కలర్ వస్తుంది. ఇది కాదు, ఒక ఇల్లు కడుతున్నాం అంటే దగ్గర 20-30 సంవత్సరాలు ఉండాలి. ఎట్లా ఉంటుంది, నువ్వు వాడే సిమెంట్ ఎలా ఉంది, కాంక్రీట్ ఎలా ఉంది, ఇసుక ఎట్లా కలుపుతున్నావు, వాటర్ ఎంత పోస్తున్నావు, ఇది పాయింట్. వర్షాకాలం ఆరంభమై 2 నెలలు గడుస్తున్నా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆశించిన మేర వర్షాలు కురియలేదు. వర్షాకాలానికి ముందు అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాలకు వ్యవసాయ పనులు మొదలెట్టిన రైతులు ప్రస్తుతం సాగునీటి కోసం ఎదురు చూస్తున్నారు. పైప్ లైన్ ధ్వంసమై నీరు వృధాగా పోవడాన్ని గ్రహించిన బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి స్పందించి మరమ్మతు పనులు చేపట్టారు. బాన్స్వాడ చింతల నగరం లిఫ్ట్ ఇరిగేషన్ పైప్ లైన్ లీకేజ్ రైతులను కలవరపెడుతుంది. పంటలకు అందాల్సిన నీరు వృధాగా పోతుందని అన్నదాతలు ఆందోళనకు లోనయ్యారు. ఆశించిన మేర వర్షపాతం నమోదు కాకపోవడంతో రైతులు కంగారు పడుతున్నారు. ఎత్తిపోతల పథకాలపై ఆశలు పెట్టుకున్నారు కానీ మరమ్మతుకు నోసుకోక పైప్ లైన్ లీకేజ్ వల్ల చివరి వరకు నీరు వెళ్లడం లేదు. లీకేజ్ అవుతున్న నీటిని రైతులతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి. నీరు వృధా కాకుండా వెంటనే మరమ్మతులు చేయించాలని అధికారులను ఆదేశించారు. నీళ్లు పోకపోవడం వల్ల జరిగే ప్రమాదం నేనేమైతున్నా సార్, కోతలకు వచ్చినప్పుడు వీళ్ళకి వాటర్ అవుతుంది, అక్కడేమో నీళ్ళు తగ్గబడుతున్నాయి, వీళ్ళకి పోయేదానికి వస్తలేదు, అక్కడ నీళ్ళు ఉంటుంది. ఈ లీకేజ్ వల్ల ప్రాబ్లం అదే. ఇప్పుడు ఆగున్నారు వాళ్ళు. దర్పల్లి వన సంరక్షణ సమితి నూతన అధ్యక్షుడిగా ఇంజాపురం మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అటవీ సంపదను రక్షించడంలో ముందుంటారని ఆయన అన్నారు. దర్పల్లి మండల కేంద్రంలో నూతన వన సంరక్షణ కమిటీని ఎన్నుకున్నారు. నూతన వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఇంజాపురం మహేందర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వన సంరక్షణ సమితి అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ, నా పైన నమ్మకం ఉంచి వన సంరక్షణ సమితి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అటవీ సంపదను రక్షించడంలో తన వంతు కృషి చేస్తారని ఆయన అన్నారు. ఎవరైనా చెట్లను నరికినా, అక్రమంగా అటవీ భూములను కబ్జా చేసిన అటవీ శాఖ అధికారులకు తెలియజేస్తానని చెప్పారు. అటవీని కాపాడడంలో మా యొక్క కమిటీతో కలిసి పనిచేస్తామని చెప్పారు. ఎలాంటి అవినీతికి తావు లేకుండా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మేఘావతి లక్ష్మణ్, క్యాషియర్ రవికాంత్, కార్యదర్శి సాయి కుమార్, సలహాదారులు రాయల్, సంపటి గంగాధర్, బి మరి బాలయ్య, పైల గంగాధర్, లింబాద్రి ప్రవీణ్ సభ్యులు పాల్గొన్నారు. జరిగినటువంటి ఈ వనరక్షణ సమితి నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది. ఈ నూతన కమిటీలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా కమిటీ సభ్యులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చెప్తున్నాను. మా కమిటీ మెంబర్స్ అందరం కూడా ఆ ఐక్యత ఉండి ఎవరు ఒత్తిళ్లకు లోను కాకుండా మేమందరం ఐక్యతగా ఈ వనరక్షణ సమితికి పాటుపడి పనిచేస్తామని కోరుకుంటున్నాము. అలాగే ఇప్పుడు జరుగుతున్న వర్షాలు లేకుండా అయిపోయినాయి, చెట్లు లేకుండా. కాబట్టి ఈ చెట్లను కాపాడుకోవాలన్న విషయం మీద ఈ వనరక్షణ సమితి గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కమిటీని కొనసాగిస్తున్నాం. ఈ కమిటీ ద్వారా ప్రతి వ్యక్తికి మంచి లాభాలు ఉన్నాయి. ఎందుకంటే మన శుభకార్యాలకు, అన్ని కార్యాలకు కూడా మనకు
ఈ వనరక్షణ కమిటీ ఎంతో అందరికీ తోడ్పడి ఉంది. కావున ఇట్టి కమిటీకి మీరందరూ కూడా సహకరించాలి. ముందస్తుగా మాకు ఈ కమిటీ రన్ చేసుకోవడానికి అధికారులు కూడా మాతో ఉండడం మాకు చాలా సంతోషకరం. ప్రతి అధికారితోని మేము సంభాషణ జరిపిన తర్వాతనే మేము ఈ పనులు. కమిటీ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ కమిటీలో నన్ను ఎన్నుకున్న దానికి నాకు ఒక ఆనందము. నాకు సపోర్ట్ చేసిన దానికి వీళ్ళకు ఒక నా పాదాభివందనాలు. ఎప్పుడైనా కానీ అందరితోని అండదండతోని మేము అందరితో కలిసిమలిసి ఒక వేదిక మీదకి వస్తున్నాము. ఈ ఫారెస్ట్ వాళ్ళు వేదిక మీదకి రాణిస్తలేరు. మాకు భవనం లేదు, పాత భవనం గులగొట్టిర్రు. మాకు జెండాకు బాగా బాధ అవుతుంది. మాకు జెండా గురించి ఒక సౌలభ్యం చేయాలని మా పెద్దలకు అందరికీ నా ఒక వింతి. దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు పెంచాలని మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా పెన్షన్ పెంచకపోవడం ప్రజలను మోసం చేసినట్లే అని ఆయన అభిప్రాయపడ్డారు. ఇచ్చిన హామీల సాధనకై మరో పోరాటం తప్పదన్నారు. ఆర్మూర్ పట్టణంలో జరిగిన మహాగర్జన సదస్సుకు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్ పార్టీ దివ్యాంగులకు, వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు పెంచుతామని హామీ ఇచ్చిందన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం పెన్షన్లు పెంచాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 20 నెలలు కావస్తోందని, 20 నెలలుగా పెన్షన్లు పెంచకపోవడం మోసం చేయడమేనని ఆరోపించారు. 20 నెలలుగా 50 లక్షల మంది పెన్షన్దారులకు పెన్షన్ పెరగకపోయినా ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో మాట్లాడినట్టు చరిత్ర కనిపించడం లేదన్నారు. ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో ప్రజలలో కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లో ఆగస్టు 13న వికలాంగులు, చేయూత పెన్షన్దారులతో మహాగర్జన సభ నిర్వహించనున్నామన్నారు. ఈ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అందుకోసమే అన్ని జిల్లాలలో సన్నాహక సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ పెంచుతామని, మిగతా వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలతో పాటు బీడీ, నేత, గీత కార్మికులతో పాటు చేయూత పెన్షన్దారులందరికీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చి ఎన్నికల్లో ఓట్లేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత నమ్మించి మోసం చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. బహుశా దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా పెన్షన్ పెంచుతామని చెప్పి హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత 20 నెలలు మోసం చేసిన ముఖ్యమంత్రులు ఎవరు లేరు. ఈ దేశంలో నంబర్ 1 మోసగాడిగా, ముఖ్యంగా పెన్షన్ పెంచే విషయంలో మోసం చేసిన వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారికి ఆ పేరు ఉన్నదని పూర్తి చేస్తున్నారు. 20 నెలలుగా పెన్షన్ పెంచి ఇవ్వకపోతే దాదాపు 50 లక్షల మంది పెన్షన్ మీద ఆధారపడే పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళ బతుకు గురించి ప్రతిపక్షంలో ఉన్న ఏ నాయకులు కూడా దాన్ని ప్రస్తావించిన సందర్భం రాలేదు. ఇక్కడ ప్రతిపక్ష నాయకుడు ఎంత అసమర్థత పాత్ర పోషిస్తున్నాడంటే, ప్రతిపక్ష పాత్ర పోషించడంలో ఎంత విఫలమైందంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో కనిపించడు, ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల్లో కనిపించట్లేదు. దీనివల్ల నంబర్ 1 మోసగాడిగా ముఖ్యమంత్రి ఉన్నాడు, నంబర్ 1 అసమర్థ ప్రతిపక్ష పేదల పెన్షన్ విషయంలో అడిగేటోళ్ళు లేకుండా పోవడం వల్లనే పెన్షన్ పెంచకుండా రేవంత్ రెడ్డి సర్కార్ వాళ్ళ జీవితాలతో చెలగాట మారుతున్న ఈ సమయంలోనే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో తాడుపేట తెలుసుకోవడం, నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటావా లేకపోతే తప్పుకొని ఇంటికాడికి వెళ్ళిపోతావా అనే విషయాన్ని తేల్చుకోవడానికే ఈ నెల 13వ తారీఖు నాడు, ఆగస్టు 13వ తారీఖు నాడు హైదరాబాద్ సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో చెరువులో పడి వ్యక్తి మృతి చెందాడు. సిరికొండ ఎస్ఐ రామకృష్ణ సంఘటనా స్థలానికి వెళ్లి వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామానికి చెందిన జాగర్ల నరహరి అనే వ్యక్తి 3 రోజుల క్రితం చెరువులో స్నానం చేయడానికి వెళ్లి నీటిలో మునిగి మృతి చెందాడు. మృతుడు బర్ల కాపరి పనిచేస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈత రాకపోవడం వల్ల చెరువులో మునిగి మృతి చెందాడని మృతుని భార్య లహరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సిరికొండ ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో బీసీ, ఎస్సీ, ఎస్టీల రాజ్యాధికారం కోసం జేఏసీ సభ్యులు అహర్నిశలు కృషి చేయాలని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ టి చిరంజీవులు అన్నారు. ఈ రాజ్యాధికార పోరాటంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు. తెలంగాణలో సామాజిక న్యాయం, రాజ్యాధికార సాధన కోసం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ హోటల్ సమావేశం జరిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీల రైట్స్ రాజ్యాధికార సాధన జేఏసీ ఆవిర్భావ సభలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి టి చిరంజీవులు, రాష్ట్ర కన్వీనర్ విశారాధన్ మహారాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆనాటి రాష్ట్రాన్ని సాధించడానికి రెడ్డి, వెలమ భూస్వాములు జేఏసీగా ఏర్పడి బీసీ, ఎస్సీ, ఎస్టీలను బలిపీఠం ఎక్కించి తెలంగాణ రాజ్యాన్ని సాధించుకున్నారని, దాన్ని ఆ రెడ్డి, వెలమలే పాలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
నేడు అదే బీసీ ఎస్సీ ఎస్టీలు ఒక జేఏసీగా ఏర్పడి వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఎస్సీ ఎస్టీల రాజ్యం కోసం ఈ జేఏసీ పనిచేస్తుందని ప్రకటించారు. రేవంత్ రెడ్డిది బీసీ వాదం కాదు, బీసీ జూదం అని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీకి రైలు వేయడం కాదు, ఆ పార్టీ రైలు కింద పడాలని ధ్వజమెత్తారు. 42% బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో పెట్టి పార్లమెంట్లో చట్టం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సభలో ప్రొఫెసర్ డాక్టర్ కుమారస్వామి, దాసోజు లలిత, వివిధ కులాల ప్రతినిధులు, 60 కుల సంఘాలు, జేఏసీ రాష్ట్ర కో-కన్వీనర్లు వినోద్ యాదవ్, రాఘవేంద్ర, ముదిరాజ్, సుమన్, ప్రేమ్ కుమార్, మహిపాల్, ఆత్మగౌరవ్, స్థానిక నాయకులు మంజుల యాదవ్, రామగౌడ్, శ్రీనివాస్ గౌడ్, బాస రాజేశ్వర్, బూస శంకర్, సాగర్ చారి, మహిపాల్ యాదవ్, దేగం యాదవ్ గౌడ్, షేక్ హుస్సేన్, శ్రీనివాసాచారి, నాగేష్, గంగపుత్ర, రేఖ, రజక, డాక్టర్ కేశవులు, రాజేందర్ సింగ్, లింగుస్వామి, గోసంగి, రమేష్, రజక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో బీసీ ఎస్సీ ఎస్టీ జాయింట్ యాక్షన్ కమిటీ అనేది ఒకటి విశారదన్ గారి నేతృత్వంలో వేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. నిజానికి గత 77 సంవత్సరాలుగా అత్యంత నష్టపోయినటువంటి జాతి ఏదైనా ఉందంటే బీసీలకు సంబంధించినటువంటి జాతి. సో మరి ఈ బీసీలు ఎస్సీలు ఎస్టీలు జనాభాలో 90% ఉన్నటువంటి ప్రజలు, ఈ 90% ఉన్నటువంటి ప్రజలకు రాజ్యాధికారం లేకపోవడం అనేది అది ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ప్రజాస్వామ్యం అంటేనే మెజార్టీ ప్రజల పాలన. కాబట్టి ఈ మెజార్టీ ప్రజలు ఏ విధంగా వాళ్ళు సమైక్యంగా ఉంటే రాజ్యాధికారం చేపట్టగలరు అని చెప్పి విషయాన్ని తెలియజేయడం కొరకే ఈరోజు ఇక్కడ నిజామాబాద్ పట్టణంలో ఈ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ముఖ్యంగా జనాభాలో 90% ఉన్నటువంటి ప్రజలు అన్ని రంగాల్లో, అంటే ఒక రాజకీయ రంగంలోనే కాదు, ఆర్థిక రంగంలో కానీ, విద్యా ఉద్యోగాల్లో కానీ, రాజకీయ రంగంలో, న్యాయ రంగంలో, ప్రతి రంగంలో కూడా అణచివేయబడ్డారు, అనగదొక్కబడుతూ ఉన్నారు. కేవలం 6% మంది అగ్రవర్ణాల వాళ్ళు ఈరోజు రాష్ట్రాన్ని, దేశాన్ని వేస్తున్నారు. సో ఇక్కడ మేము ప్రజలకు ఏం తెలియజెప్తున్నామంటే, మనం 77 ఏళ్ళుగా ఎట్లా నష్టపోయినాం, ఐక్యంగా ఉంటే మనం ఏ విధంగా సాధించుకుంటాం. సో ఇవాళ బహుజన సిద్ధాంతాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బహుజనులు ఏకమైతే రాజ్యాధికారం మనం యూపీలో ఏ విధంగా చేజిక్కించుకున్నారో మన కళ్ళ ముందు తెలుసు. కాబట్టి అదే విధమైనటువంటి రాజకీయాలు కూడా ఇక్కడ చేసి రాబోయే కాలంలో బహుజన రాజ్యాధికారాన్ని స్థాపించుకోవాలి. అదేవిధంగా మన సమాజంలో చాలా అపోహలు ఉన్నాయి. ఎందుకంటే ఎస్సీలతో బీసీలు కలవాలన్నా, లేదా బీసీలతో ఎస్సీలు కలవాలన్నా రకరకాల అపోహలు పెట్టుకుని దూరంగా ఉంటున్నారు. సో మేము చెప్పేది ఏంటంటే, కులం అనేది కేవలం బంధుత్వాల కొరకు మాత్రమే వాడుకోవాలి. కులం బంధుత్వాల వరకే, కానీ బహుజనవాదం అనేది రాజకీయ అధికారం. ఇవాళ రాష్ట్రంలో అన్ని కులాల వాళ్ళకు, అగ్ర కులాల వాళ్ళకు వాళ్ళకు సంబంధించిన పార్టీలు, రెడ్డిలు ఉన్నారనుకో కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు, వెల్మలు ఉంటే బీఆర్ఎస్ ఉంది, కమ్మలు ఉంటే టీడీపీ ఉంది, అదేవిధంగా కామ్రేడ్స్ అంటే కమ్యూనిస్టులు, మీకు తెలుసు కామ్రేడ్ అంటే కమ్మారెడ్డి అని. అట్లాగే మీరు చూస్తే ఇంకా మిగతా కులాలకు కూడా బ్రాహ్మణ్స్ కానీ తెలంగాణ ట్రాన్స్కో మరియు డిస్కమ్ ఇంటర్ సర్కిల్ హాకీ టోర్నమెంట్ ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ హాకీ టోర్నమెంట్ లో వరంగల్ ప్రథమ స్థానంలో నిలిచింది. తెలంగాణ ట్రాన్స్కో డిస్కమ్ ఇంటర్ సర్కిల్ అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ ముగిసింది. ఈ పోటీలలో వరంగల్ సర్కిల్ విన్నర్స్, నిజామాబాద్ సర్కిల్ రన్నర్ అప్ గా నిలిచాయి. గత 2 రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్కో డిస్కమ్ అంతర్ జిల్లాల హాకీ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి పివి రావు, ఎసి రాపల్లి రవీందర్ హాజరయ్యారు. వరంగల్ సర్కిల్ కు ప్రథమ స్థానం కైవసం చేసుకుంది. ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. 2వ స్థానంలో నిలిచిన నిజామాబాద్ కు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. తృతీయ స్థానంలో కరీంనగర్ జిల్లాతో పాటు నగదు బహుమతి అందజేశారు. ఈ సందర్భంగా పివి రావు మాట్లాడుతూ గెలుపు ఓటములను సమానంగా తీసుకుని క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు. ఓటమి గెలుపుకు పునాది అని గెలిచిన వారికి శుభాకాంక్షలు తెలిపారు. జూనియర్ ఎంప్లాయీస్ ప్రతిరోజు ఉదయం వ్యాయామానికి ఆటలకు కేటాయించి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. రెడ్ క్రాస్ లో సమాజ సేవలో భాగంగా స్వయంగా 84 సార్లు రక్తదానం చేయడంతో పాటు పలు సామాజిక కార్యక్రమాలు చేసినందుకు తోట రాజశేఖర్ ను ఘనంగా సత్కరించారు. తెలంగాణ స్టేట్ టీజీ ట్రాన్స్కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ 25-26 ఛాంపియన్షిప్స్ అయిన వరంగల్ వారికి అభినందనలు. కంగ్రాట్స్ టు వరంగల్ సర్కిల్. నిన్నటి నుంచి
జరిగిన ఈ హాకీ ఛాంపియన్షిప్లో ప్రతి టీం కూడా ప్రాణాలొడ్డి, అంటే ఒక దేశం తరఫున పోరాడితే ఏ విధంగా పోరాడతారో ఆ విధంగా అంతే పట్టుదలతో పోరాడి అంతే చక్కగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో ఆడినరు. సో ఎవరైతే క్రీడాకారులు దీనిలో పార్టిసిపేట్ అయితే వచ్చిండ్రో వాళ్ళందరికీ కూడా అభినందనలు. పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ముందు అది, తర్వాత గెలుపు ఓటములు సహజం. మంచిగా ఆడిన వాళ్ళు గెలుస్తారు. కొద్దిగా కోఆపరేషన్ లేక ప్లేయర్స్ మధ్యన ప్రాక్టీస్ లేకపోతే ఓడిపోతారు. అందుకొరకు పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంటు. సో ఇక్కడికి వచ్చిన 5 టీములు, వరంగల్ వాళ్ళకి సెకండ్ ద్వితీయ బహుమతి వచ్చిన నిజామాబాద్ వారికి, తృతీయంగా వచ్చిన కరీంనగర్ సర్కిల్ వారికి, తర్వాత నల్గొండ సర్కిల్ అండ్ విద్యుత్ సర్కిల్ వీరందరికీ కూడా పార్టిసిపేట్ చేసినందుకు శుభాభినందనలు తెలియజేస్తూ, ఇంతకుముందు చెప్పినట్టే చాలా పట్టుదలగా స్పోర్ట్స్మెన్ స్పిరిట్లో ఆడినరు. దయచేసి ఈ విధంగానే కంటిన్యూ చేసి మంచి స్పోర్ట్స్మెన్షిప్తో మంచిగా ఆడాలని విజ్ఞప్తి చేస్తూ, మనకి చెప్పినట్లు ఈ విధంగా మనం స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసినందువల్ల అందరితో కూడా మనం కలిసిమెలిసి ఉన్నట్టు ఉంటుంది. మనకుండే ప్రతిదినము మనం చేసే పనుల్లో ఈ ఒత్తిళ్ళు అలాంటివి ఎన్నో ఉంటాయి. ఉన్నప్పటికీ మీరు ఈ విధంగా చేయడము, పార్టిసిపేట్ చేసి ఇట్లానే కలుపుకొని పోవడం అనేది కూడా చాలా మంచిది. ఇట్లానే కొనసాగిస్తారని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ విరమించుకుంటున్నాను. బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త శక్తి వంచన లేకుండా కృషి చేయాలని పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి సూచించారు. ఎడపల్లి మండలంలో పర్యటించిన చైర్మన్ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఎడపల్లి మండలంలో మంగళవారం జాతీయ పసుపు బోర్డు అధ్యక్షులు పల్లె గంగారెడ్డి పర్యటించారు. ధర్మారం గ్రామంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం బీజేపీ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి, వడ్డీ మోహన్ రెడ్డి మండల పార్టీ నాయకులతో కలిసి 3 లక్షల వ్యయంతో నిర్మించనున్న అంబేద్కర్ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎడపల్లి మండల కేంద్రంలో 3.5 లక్షలతో నిర్మించనున్న రజక సంఘ భవనానికి భూమి పూజ, మండల కేంద్రం శివారు ప్రాంతంలో గల గంగమ్మ ఆలయానికి 3 లక్షల వ్యయంతో ప్రహారీ గోడను నిర్మించేందుకు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బోధన్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఎంపీ అరవింద్ నిధులను కేటాయించడం జరిగిందన్నారు. బోధన్ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ అరవింద్ ప్రత్యేక చొరవ చూపుతున్నారని తెలిపారు. పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమైన విషయమని అన్నారు. గడప గడపకు బీజేపీ పార్టీ కార్యక్రమంలో భాగంగా ధర్మారం, ఎడపల్లి గ్రామాలలో స్థానిక నాయకులతో కలిసి ఇంటింటా పార్టీ ప్రచారం నిర్వహించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని గ్రామ ప్రజలకు సూచించారు. బీజేపీ ప్రభుత్వంలోనే అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కోళ్ల ఇంద్రకరణ్, సీనియర్ నాయకులు కందగట్ల రామచందర్, మల్లెపూల శ్రీనివాస్ తో పాటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. అనేటటువంటి కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బూతుల్లో కూడా నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు బోధన్ నియోజకవర్గంలోని రేంజల్ మండలం, ఎడపల్లి మండలం, అదేవిధంగా నవిపేట మండలాల్లో వివిధ బూతుల్లో ఇంటింటికి విజిట్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గత మోడీ ప్రధానమంత్రిగా అధికారం చేపట్టిన తర్వాత ఈ దేశంలో 2014 కంటే ముందు ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉండే, 2014 తర్వాత ఈ దేశం ఏ రకంగా అభివృద్ధి చెందిందనే విషయాన్ని యావత్ ప్రపంచానికి తెలుసు. కానీ గ్రామీణ ప్రాంతాల వికాసం కూడా భారతీయ జనతా పార్టీ ద్వారానే వికాసం జరుగుతుంది. ఎందుకంటే గత రెండు పర్యాయాలు ప్రభుత్వం పాలించినటువంటి టీఆర్ఎస్ పార్టీ గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం నయా పైసా కూడా ఖర్చు చేయలేదు. ఆ గ్రామాలకు వచ్చిన నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినాయి. అవన్నీ కూడా గ్రామాలకు వచ్చిన ప్రతి అభివృద్ధి నిధి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. 15th ఫైనాన్స్ నిధులు కానీ, స్వచ్ఛ భారత్ నిధులు కానీ, హరితహారం నిధులు కానీ, గ్రామాలలో ఎల్ఈడి బల్బులు కానీ, అదేవిధంగా అప్పుడే నరేంద్ర మోదీ గారు గతంలో ఐఏవై కింద గ్రామాల్లో 1-2 ఇళ్ళు ఇస్తున్నారు. పేదలకు ఇల్లు కట్టాలంటే ఇంకెన్ని సంవత్సరాలు పడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా 2025 వరకు ఈ దేశంలో చిట్ట చివరి వ్యక్తికి కూడా సొంత ఇల్లు ఉండాలనే లక్ష్యంతోనే దేశంలో దాదాపు 4 కోట్ల పేద ప్రజలకు ఇల్లు ఇస్తే గత 2 పర్యాయాలు పాలించినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా తెలంగాణలో కట్టేయలేదు. కనీసం ఈ ప్రభుత్వమైనా వచ్చి
ఇల్లు కట్టిస్తుంది, ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేరుస్తారనుకుంటే ఈ ప్రభుత్వం కూడా గ్రామీణ ప్రాంతాలకు అందాల్సిన నిధుల్ని ఎన్నికలు నిర్వహించకపోవడం వల్ల 73, 74వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఎప్పుడైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు లేనటువంటి రాష్ట్రం ఉంటుందో ఆ రాష్ట్రానికి కేంద్ర నిధులు రాకూడదనేటువంటి విషయం ఈ రాష్ట్రపతి తెలిసి కూడా గత సంవత్సరం నరగా ఒక్క రూపాయి కూడా రాకుండా ఎన్నికలు నిర్వహించడం లేదు. గ్రామాలలో పరిస్థితి పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నది, అభివృద్ధి కుంటుపడింది. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గత 11 సంవత్సరాల కాలంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి మరియు సంక్షేమం, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ప్రతి నిరుపేద కూడా ఒక భద్రత ఉండాలి, ఒక భరోసా ఉండాలన్న లక్ష్యంతో ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ద్వారా 20 రూపాయలు చెల్లిస్తే 2 లక్షల ప్రమాద బీమా, అదేవిధంగా 420 రూపాయలు చెల్లిస్తే జీవిత బీమా. ఆడపిల్లల సంఖ్య రోజు రోజు తగ్గిపోతా ఉంది. ఆడపిల్లలకు భరోసా ఇవ్వాలనే సంకల్పంతో సుకన్య సమృద్ధి యోజన, అదేవిధంగా పేద ప్రజలందరికీ కూడా ఉచిత రేషన్, దాదాపు 70 కోట్ల మందికి దేశంలో ఉచిత రేషన్, అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కింద నిరుపేద ఎవరు కూడా అనారోగ్యం పాలైతే వాళ్ళకి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతోనే 5 లక్షల ఏదైతే ఆరోగ్య బీమా ఇచ్చిందో ప్రపంచంలో ఎక్కడ కూడా 50 కోట్ల మందికి వర్తింపజేస్తూ ఉన్నాడు. దేశంలో ఎప్పుడు కూడా రైతులకు ఇబ్బంది కలగదన్న ఉద్దేశంతోనే నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మూతపడ్డటువంటి ఎరువుల కర్మాగారాలన్నీ మన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ కానీ యూపీలో కానీ అనేక ఎరువుల ఫ్యాక్టరీ తెరిపించి ఇప్పటివరకు ఎక్కడ కూడా రైతుల ఎరువుల కోసం లైన్లో నిలబడే పరిస్థితి లేదు. కాబట్టి నరేంద్ర మోదీ గారు ఒకవైపు దేశాన్ని ప్రపంచంలోనే 11వ ఆర్థిక వ్యవస్థను ఉన్నటువంటి మన ఆర్థిక వ్యవస్థని 4వ వ్యవస్థకు తీసుకొచ్చిండు. రేపు భవిష్యత్తులో భారతదేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దాలా, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల వికాసాన్ని మనం చేయాలనే సంకల్పంతో తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ సర్కార్ 20 నెలల్లో చేసింది శూన్యం. కాంగ్రెస్ చేసింది జనహిత పాదయాత్ర కాదు, జన దగా యాత్ర అని ఎమ్మెల్యే ధన్పాల్ ధ్వజం. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హరీష్ రావు స్పష్టం. కాంగ్రెస్ సర్కార్ వేసింది కమిషన్ కాదు, అది కాంగ్రెస్ కక్ష సాధింపు కమిషన్ అని టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడి ధ్వజం. పెన్షన్ పెంపులో ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం. కాంగ్రెస్ సర్కార్ విధానాలపై 13న హైదరాబాద్ లో మహాగర్జన నిర్వహిస్తామని మందకృష్ణ స్పష్టం. కార్పొరేట్ కళాశాలలో కామాంధుడు. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్. ఆర్మూర్ సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన అభిజ్ఞాన్ మాళవియ అభివృద్ధిలో తన వంతు పాత్ర పోషిస్తారని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.